రష్యా ఉక్రెయిన్ వార్ కొత్త మలుపులు తిరుగుతోంది. దూసుకొస్తున్న రష్యన్ సైన్యాన్ని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్కు మరోసారి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ మీద మరోసారి కీలక దాడులు చేపట్టింది రష్యా. యుద్ధంలో విజయం సాధిస్తామని పుతిన్ ధీమాగా చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది ఎలాగైనా కొత్త ఏడాదిలో యుద్ధం ముగుస్తుందని జెలెన్స్కీ ఆశాభావంతో ఉన్నారు. యుద్ధంలో రెండు దేశాలు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాయి. ఈ యుద్ధం ఇంకెంతకాలమని అటు రష్యన్లు ఇటు ఉక్రెయినియన్స్ ప్రశ్నిస్తున్నారు. గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధం అంతులేకుండా సాగుతూనే ఉంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించిన యుద్ధం ఇప్పట్లో అంతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఉక్రెయిన్లోని డొనెటెస్క్, లుహాన్స్క్ రీజన్లలో కొన్ని ప్రాంతాలను ఇప్పటికే ఆక్రమించుకొని స్వయం పాలిత ప్రాంతాలుగా మార్చేసింది రష్యా. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 39,000 మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 3,400 కంటే ఎక్కువ పాఠశాలలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయన్నారు. 10 లక్షల మంది పౌరులు తమ ఇళ్లను వీడిపోయారు. రష్యా అధికారికంగా ధృవీకరించకున్నా ఆ దేశానికి చెందిన సైనిక నష్టం 1,00,000కు పైగానే ఉంటుందని చెప్తున్నారు. రష్యా తరపున పోరాడుతున్న నార్త్ కొరియా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. గత 4 ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన రష్యాకు ఇప్పుడు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాల సాయంతో పుంజుకున్న ఉక్రెయిన్ తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తూ ఉండడంతో రష్యన్ ఆర్మీ తట్టుకోలేకపోతోంది. ఇటు ముందుకు సాగలేక అటు వెనక్కి తగ్గలేక అయోమయంలో పడిపోయింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంత కీలక రవాణా కేంద్రమైన పొక్రోవస్క్ను స్వాధీనం చేసుకునేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్న రష్యా తన వ్యూహాన్ని మార్చింది. పొక్రోవస్క్ను స్వాధీనం చేసుకునే క్రమంలో ఉక్రెయిన్ సైన్యం నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నగరానికి వెళ్లే ప్రధాన దారిని దిగ్బంధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రహదారిపై పట్టు చిక్కితే ఉక్రెయిన్ దళాలకు ఆహారం, ఆయుధాల సరఫరా రాకుండా అడ్డుకోవచ్చన్నది మాస్కో ఎత్తుగడ కావచ్చునని తెలిపారు. అయితే రష్యా ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఈ పోరాటంలో తాము విజయం సాధిస్తామని తమకు పూర్తి నమ్మకముందన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. నేను దేవుణ్ణి నమ్ముతాను, ఆయన మా వైపే ఉన్నాడు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో 2025లో మాస్కో తప్పక విజయం సాధిస్తుంది. ఇదే విషయాన్ని నివేదికలు సైతం వెల్లడిస్తున్నాయి అని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్కు నాటోలో సభ్యత్వం కల్పించడానికి ఆలస్యం చేస్తూనే యుద్ధాన్ని ముగించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యంగా లేదన్నారు. ఈ యుద్ధాన్ని ఆపాలనే ప్రయత్నిస్తున్నానని, దీనిలో విజయం సాధిస్తామని తెలిపారు పుతిన్. కొత్త ఏడాదిలో యుద్ధం ముగిస్తుందని ఆశాభావంతో ఉన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అదేవిధంగా అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైపే ఉన్నారన్నారు. శాంతిని బహుమతిగా ఎవరూ ఇవ్వలేరని మాకు తెలుసు, కానీ 34 నెలలుగా రష్యా చేస్తున్న దురాక్రమణను అడ్డుకోవడంలో అమెరికా మా వైపే ఉంటుందని బలంగా విశ్వసిస్తున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడును ట్రంప్ ఆపుతారనుకోవడంలో మాకు ఎలాంటి సందేహం లేదు అని ఇటీవల నూతన సంవత్సర సందేశంలో తెలిపారు జెలెన్స్కీ. రష్యాకు స్వేచ్ఛన్నా, స్వేచ్ఛగా ఉండేవారన్నా భయమని అన్నారు. కొత్త సంవత్సరంలో ఉక్రెయిన్ బలంగా ఉండడానికి అందరం కలిసి పోరాడాలని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ను ఆక్రమించాలనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్లాన్లను తమ కార్యవర్గం భగ్నం చేసిందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే పేర్కొన్నారు. యుద్ధం మొదలైన నాటి నుంచి తాను కీవ్లో నిలబడ్డానని పుతిన్ కాదని అన్నారు. తమ ప్రభుత్వ విదేశాంగ నీతిపై చిట్ట చివరిగా ప్రసంగాన్ని చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఉక్రెయిన్కు బేషరతుగా మద్దతిచ్చామన్నారు. వాషింగ్టన్, దాని మిత్రపక్షాలు కీవ్ను వదిలి వెళ్లలేవన్నారు. ఇక ఆఫ్ఘాన్ నుంచి అమెరికా హడావిడిగా వెనక్కి వచ్చేయడంపై బైడెన్ మాట్లాడుతూ యుద్ధం ముగించడమే సరైన పని అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని చరిత్రే చెబుతోందన్నారు. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ విషాదం చోటు చేసుకుంది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న కేరళకు చెందిన టీబీ బినిల్ అనే యువకుడు మరణించాడు. అతడి సమీప బంధువు టీకే జైన్ సైతం గాయపడినట్లు అతడి బంధువులు తెలిపారు. ఈ విషయం తెలిసిన బినిల్ భార్య షాక్కు గురయ్యారు. ఆయన్ను రష్యా నుంచి సురక్షితంగా తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న సమయంలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. త్రిశూర్కు చెందిన బినిల్, జైన్లు ఐటీఐ మెకానికల్ డిప్లొమా పూర్తి చేశారు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్గా పనిచేయాలనే ఉద్దేశంతో ఓ ఏజెంట్ ద్వారా ప్రైవేట్ వీసాతో గత ఏడాది ఏప్రిల్ 4న రష్యాకు వెళ్లారు. అక్కడకు చేరుకోగానే వారి పాస్పోర్ట్ రద్దు చేసి రష్యా మిలిటరీ సపోర్ట్ సర్వీస్లో భాగంగా యుద్ధంలోకి దింపారు.